హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 కు అనుమతించాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా హైదరాబాద్లో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్లో ఫేజ్ 2 కింద 24,269 కోట్ల అంచనా వ్యయంతో 76 కిలోమీటర్ల పొడవైన 5 కారిడార్లను ప్రతిపాదించామని ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే అనుమతించాలని అభ్యర్థించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వెల్లడించారు. అయితే రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో ఇప్పటికే 90% భూసేకరణ పూర్తయినందున RRR దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానిని సీఎం కోరారు. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే వ్యయంలో 50% భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలో డైపోర్ట్ అవసరమని, ఆ డ్రై పోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్టులను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు రోడ్డును ఆనుకుని రైలు మార్గం మంజూరు చేయాలని ప్రధాని మోదీని రేవంత్ కోరారు. 55 కిలోమీటర్ల పొడవు ఉన్న మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని ప్రధాని మోదీని రేవంత్ కోరారు. ఇక ఈ ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని విన్నవించారు. ఇక తెలంగాణకు 29 మంది ఐపీఎస్ల కొరత ఉందని ముఖ్యమంత్రి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. సెమీ కండక్టర్ మిషన్ అడ్వాన్స్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సెమీ కండక్టర్ల ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ప్రధానికి వివరించారు. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ప్రధాని మోదీ కూడా రేవంత్కు ఇచ్చారు. 2017 నుంచి 2022 వరకు తెలంగాణలో పెండింగ్లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలని, వాటిని వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్కు మోదీ సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని గుర్తు చేశారు. ఆవాస్ 2018 మొబైల్ అప్లికేషన్ ద్వారా 2025 మార్చి 31 నాటికల్లా సర్వే కంప్లీట్ చేయాలని, అర్హులను గుర్తించాలని ముఖ్యమంత్రికి మోదీ తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 3 మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రోడ్ల నిర్మాణం, అటవీ పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ప్రధాని చెప్పారు. 3 నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, రివైజ్ ఎస్టిమేట్స్ పంపించాలని రేవంత్ రెడ్డికి సూచించారు. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 కింద 18,189 కోట్ల విలువైన పనులకు అనుమతులు పెండింగ్లో ఉన్నాయని ప్రధాని మోదీ సీఎంకు చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్కి 1365 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కనెక్షన్, వాటర్ సప్లై కోసం పెండింగ్లో ఉన్నాయని సూచించారు. 3,113 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులు, మనోహరాబాద్ కొత్తపల్లి నూతన రైల్వే లైన్, కాజీపేట విజయవాడ 3వ లైన్ విద్యుదీకరణకి సంబంధించి 2020 సంవత్సరం నుంచి భూసేకరణ, అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్నాయని, త్వరగా వాటిని క్లియర్ చేయాలని సీఎంకి సూచించారు. ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.